హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం వినాయకుడిని ఎలా పూజిస్తున్నాం, మనం చేసే తప్పులేంటి, వినాయకుడి విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అదే కాకుండా ఈ వీడియో చివరిలో మా ఊర్లో గత 4-5 సంవత్సరాలుగా మేము ఎలా జరుపుకుంటున్నామో కూడా ఈ వీడియో చివరిలో చూపిస్తాను. తప్పకుండా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి. ప్రపంచానికి భక్తి సంస్కృతి అంటే ఏంటో పరిచయం చేసిన దేశం మనది. మనం జరుపుకునే ప్రతి పండుగకి ఒక విశిష్టత, చరిత్ర, ఒక మెసేజ్ దాగి ఉంటుంది. మన పండుగలు మన సంస్కృతికి అద్దం పడతాయి. అలాగే ప్రతి ఏటా మనం జరుపుకునే వినాయక చవితి కూడా ఎంతో ప్రత్యేకమైంది. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం? భక్తికి ఫ్యాషన్ను జోడించి దేవుడి ఆరాధన కన్నా అదేదో పోటీ ప్రదర్శనశాలగా మార్చేస్తున్నాం. ఎక్కడ చూసినా సినిమా పోస్టర్లు, గణేష్ బ్యానర్లు, హీరోల స్టైల్లో విగ్రహాలను అలంకరిస్తున్నారు. ఇదే కాకుండా ఊరేగించేటప్పుడు కూడా డీజే సౌండ్స్తో అదొక ఫ్యాషన్ షోనో లేక సినిమా రిలీజ్ షోనో అన్నట్టుగా మార్చేస్తున్నాం. ఇలా చేస్తే మనం భక్తితో వినాయకుడిని పూజిస్తున్నామా లేక మన అహంకారాన్ని, ఫ్యాషన్ను ప్రదర్శిస్తున్నామా? అన్ని దేవుళ్ళ కంటే ముందుగా పూజించేది మనం వినాయకుడిని. అందుకే మన ప్రతి ఇంటి గుమ్మంపై వినాయకుడిని చెక్కిస్తాం. వినాయకుడు అంటేనే అభయహస్తం, వినాయకుడు అంటేనే జ్ఞానానికి చిహ్నం. కానీ మనం ఆ పండుగను ప్రచారం కోసమో, స్టేటస్ కోసమో, గ్లామర్ కోసమో వాడుకుంటే అది మన సంస్కృతికే కాదు, మన ధర్మానికే అవమానం. ఈ పండుగలో దేవుడి పేరుతో మనం పెట్టే లక్షల ఖర్చులు, ప్లాస్టర్ విగ్రహాలు, తర్వాత వాటిని నీటిలో పడేసి నీటిని కూడా కలుషితం చేస్తున్నాం. నిజమైన వినాయక చవితి అంటే మామూలుగా ఒక బస్తీలో మట్టి విగ్రహాన్ని ప్రతిష్టాపించి బస్తీ వాసులంతా కలిసిమెలిసి ఘనంగా జరుపుకునేది. మనం గణేశుణ్ణి పూజిస్తాం, ప్రార్థిస్తాం. కానీ ఆయన రూపంలోని ప్రతి అవయవానికి ఒక ఆధ్యాత్మిక అర్థం, జీవన పాఠం దాగి ఉంది. మన ధర్మంలోని ప్రతి దేవుడి అవతారానికి, వాళ్ళు కనిపించే విధానానికి ఒక అర్థం ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ వీడియోలో మనం ఎంతగానో ప్రేమించే మన వినాయకుడి విశిష్టత గురించి తెలుసుకుందాం. ఏనుగు తల, ఇది మనకు బుద్ధిని, తెలివిని సూచిస్తుంది. జ్ఞానం ఉన్నవాడే నిజమైన శక్తివంతుడు. చిన్న కళ్ళు, ఏకాగ్రత, దృష్టి కేంద్రీకరణను సూచిస్తుంది. దృష్టి మరల్చకుండా ఒకే పనిపై ఫోకస్ చేయడం. పెద్ద చెవులు, చిన్న నోరు, ఎక్కువగా విని తక్కువగా మాట్లాడడం. పొడవైన తొండం, తొండం చాలా సున్నితమైంది. అది చిన్న పువ్వునైనా ఎత్తగలదు, అదే తొండంతో చెట్టునైనా పీకగలదు. మనిషి జీవితంలో కూడా అదే. శక్తిని సరైన సమయంలో మాత్రమే వాడాలి. పెద్ద పొట్ట, సహనం, శీలతను సూచిస్తుంది. వినాయకుడు ఈ యూనివర్స్ మొత్తాన్ని తన కడుపులో దాచుకోగలడు. ఎలుక, నియంత్రణ, సాధనను సూచిస్తుంది. ఎలుక చిన్నదైనా సరే తినడం మొదలుపెట్టిందంటే గోదాంనైనా ఖాళీ చేస్తుంది. ఏకదంతం, సత్యనిష్టను తెలియజేస్తుంది. మహాభారతం రాయడానికి దంతాన్ని వీచేశాడు వినాయకుడు. సత్యం, ధర్మం కోసం తన స్వంతాన్నే త్యజించడం. మొత్తం మీద వినాయకుడు రూపంలోని ప్రతి అవయవం మనిషికి జీవన మార్గదర్శకంగా ఉంటుంది. గణపతి పూజ కేవలం ఆచారం కాదు, అతని రూపాన్ని అర్థం చేసుకోవడమే నిజమైన ఆరాధన. ఈసారి నుండైనా సాంప్రదాయ పద్ధతిలో శాంతిపూర్వకంగా జరుపుకుందాం. జై గణేష.